నేరుగా పిఠాపురానికి సంబంధించింది. పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేనగా మారింది అక్కడ వ్యవహారం. వర్మ దొరబాబు మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఎన్యూమరేటర్స్ కి మొబైల్ పంపిణీ విషయంలో గొడవ తలెత్తింది. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో లేకపోవడంతో అధికారుల తీరుపై మాజీ ఎమ్మెల్యే వర్మ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సీఎం ఫోటో ఎక్కడుందని అధికారులను నిలదీశారు ఆయన. అధికారుల తీరుపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జనసేన టీడీపీ నేతలు పోటాపోటీగా నినాదాలు చేస్తూ వచ్చారు. నాయకుల మధ్య తోపులాటతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ వివాదానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమంటున్నారు వర్మ. ఒకసారి విజువల్స్ మీరు చూడొచ్చు. ఒకసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారులకు మరి ముఖ్యంగా టీడీపీ వర్సెస్ జనసేన, వర్మ వర్సెస్ దొరబాబు మధ్య ఇన్ఫాక్ట్ వాళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. మీరు చూడొచ్చు. మీరు చూస్తే కనుక అక్కడ స్వాగతం సుస్వాగతం అని చెప్పి గౌరవశ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అంటూ కేవలం పవన్ కళ్యాణ్కు సంబంధించిన ఫోటో మాత్రమే ఉంది, ఎక్కడ ముఖ్యమంత్రి ఫోటో లేదు అంటూ కూడా టీడీపీ నేతలు అక్కడ ఆక్షేపించడం జరిగింది. ఆ ఆక్షేపణ కాస్త ఇటు మాటల యుద్ధానికి దారితీస్తుంది. ఇరు పక్షాలు కూడా ఒకరి మీద ఒకరు దాడులకు పాల్పడిన క్రమం విజువల్స్ మీరు చూడొచ్చు. దొరబాబు వర్సెస్ వర్మ. ఒక్కసారి విజువల్స్ చూద్దాం. మందు ఇళ్ళే పంచారు, డబ్బులు ఇళ్ళు ఇచ్చారు, మందు కూడా ఇల్లు దాంట్లోనే దొరికినాయి. అవన్నీ కూడా రికార్డులు ఉన్నాయి, అబద్ధాలు కాదు. సరే వచ్చారు కదా అని వెళ్తున్నాం. మా మీద తిరగబడ్డాం, 5 ఏళ్ళు తిరగబడ్డాం. ఇదే దొరబాబు పెడితే మేము కార్యకర్తలు 50 మంది రాజమండ్రి కోర్టు తిరుగుతున్నాం, ఇవాళ అగ్రహారం కోర్టు తిరుగుతున్నాం. అందులో జనసేన పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. అవల్లి అని చెప్పి పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు, ఆడి మీద 3 కేసులు ఉన్నాయి. ఇది ఎక్కడ భరాయించడం అర్థం. మాకు లీడర్ క్రమశిక్షణ కాబట్టి 2 మూసుకునేడు. మీరు కొత్త టీం అంతా వచ్చేసి మీద పడిపోతున్నారు. మాకు చేతగా కాదు, చాలా గట్టిగా ఇస్తాం ఇవ్వడం. పడా కమిషనర్ చెప్పాడు, తప్పు అయిపోయిందండి, పొరపాటు అయిపోయిందండి, నేను చూడలేదని. గొడవ అక్కడితో అయిపోను. మీద పడిపోతుంటే ఇప్పుడు ప్రోటోకాల్ లేకపోతే పడా కమిషనర్ తప్పు ఎందుకు చెప్తాడు? సారీ చెప్పాలి పనే వచ్చింది, గబా తీసేవాల్సిన పనే వచ్చింది. చాలా టూ మచ్గా ఉంది ఈ నియోజకవర్గంలో. మేము ఎక్కడ పుట్టి పెరిగాం, మేము ఎక్కడి నుంచో దత్తలు రాలేదు. ఇది అబద్ధాలు చెప్తున్నాను.